కాకుడ్మి అనే రాజు తన కుమార్తె రేవతిని అత్యుత్తమ వరుడికి పెళ్లి చేయాలని అనుకున్నాడు. రేవతి అద్భుతమైన సౌందర్యం, శక్తి, గుణాలతో ఉండేది. సరైన వరుడిని ఎంచుకోవడానికి కాకుడ్మి నారదుని సలహాతో రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మదేవుడు గంధర్వుల గీతాన్ని వింటూ ఉండగా వారిద్దరూ వేచి ఉన్నారు. కాని బ్రహ్మలోకంలో గడిపిన కొద్ది క్షణాలు భూమిపై వేల సంవత్సరాలుగా మారిపోయాయి. భూమికి తిరిగి వచ్చేసరికి కాకుడ్మి వంశం అంతరించిపోయింది. యుగం కూడా మారింది. త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం మొదలైంది. కాకుడ్మి విస్మయపడి తన కుమార్తెను ఎవరికి ఇవ్వాలో అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇప్పుడు నీ కుమార్తెకు తగిన వరుడు బలరాముడు, శ్రీకృష్ణుడి అన్న. ఆయనకు ఆమెను ఇవ్వు అని. రేవతి చాలా పొడవుగా, శక్తివంతంగా ఉండేది. ఎందుకంటే ఆమె క్రితం యుగానికి చెందినది. కాని బలరాముడు తన గదతో, ప్లావ్ వెపెన్, ఆమెను స్వల్పంగా తాకగా ఆమె శరీరం తగ్గి ద్వాపర యుగానికి తగినట్లు మారింది. తరువాత రేవతి బలరాముడిని పెళ్లి చేసుకుని సుఖమయ జీవితం గడిపింది.